అస్తవ్యస్తంగా ఉన్న ఈ పరిస్థితిని సరిదిద్దడానికి మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం, అలాగే పాలసీలు ఇప్పటికే ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఫుడ్ పాలసీ, టూరిజం పాలసీ, డ్రోన్ పాలసీ, అలాగే ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం డిజైన్ చేసుకొని రాబోయే 5 సంవత్సరాలతో పాటు భవిష్యత్తుకి కావాల్సిన అడుగుల్ని ఇప్పుడే వేసే విధంగా విజన్ 2047 డాక్యుమెంట్ని పెట్టుకొని ముందుకెళ్తా ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే మొత్తం కూడా ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి సమర్థత ప్రపంచానికి అందరికి కూడా తెలుసు. కాబట్టి ఈ డ్రోన్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఇంకా బిగ్ డేటా అనాలిసిస్, వీటన్నిటిని కూడా ఉపయోగించి పరిపాలన సేవలు ప్రజలకి అందించడమే కాకుండా ప్రొడక్టివిటీ పెంచి రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచేదానికి ఈ యొక్క వీటన్నిటి కూడా ఉపయోగించుకోవడం. వీటితో పాటు ఈ యొక్క బడ్జెట్లో ముఖ్యంగా మనం గతంలో పోలవరం చాలా మనకి ఒక జీవనాడి లాంటి ప్రాజెక్టుని ఆ ప్రభుత్వ నిర్వాహకం వలన దాని భవిష్యత్తు అంధకారంలో పడేసే పరిస్థితి నుంచి ఇప్పుడు దాన్ని రివైవ్ చేసి మరలా పోలవరం పనులు పురోగతి సాధించే దిశగా తీసుకెళ్తూ నదుల అనుసంధానానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తాము సార్. అలాగే టూరిజం కానీ, రోడ్డు కనెక్టివిటీ పెంచేదానికి పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, తర్వాత ఈ పీపీపీ మోడల్లో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పాలసీలు తీసుకురావడం, తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, వాటర్ సెక్యూరిటీ, ఏదైతే హౌస్ హోల్డ్ వాటర్ సప్లై కానీ, ఇరిగేషన్కి వాటర్ సప్లై కానీ, ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కానీ ఒక వాటర్ సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి దిశగా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీంతో పాటు ఏదైతే గతంలో ఎస్సీ సప్లాన్ ఆ రోజు మనం చట్టబద్ధత చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఆ రోజు మన ప్రభుత్వాన్ని అయితే ఇప్పుడు గతంలో 19-24 మధ్య కంప్లీట్గా దాన్ని నిర్వీర్యం చేసి ఎస్సీ యువకులకు ఇచ్చే కార్పొరేషన్ లోన్ల దగ్గర నుంచి ప్రతి విషయంలో, హాస్టల్స్ రిపేర్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా చాలా ఆ నిధులు ఏవి కూడా ఖర్చు పెట్టకుండా వాటిని ఇతర అవసరాలకు దారి మళ్లించి పబ్బం గడుపుకున్నారు. కానీ ఇప్పుడు మరలా వాటన్నిటిని రివైవ్ చేస్తూ ఎస్సీ సప్లానికి కూడా మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. వీటన్నిటికీ మించి గతంలో మనం చూసాం సార్, ఏదైతే ప్రజలకి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క బలహీనతను ఆసరా చేసుకొని మద్యం వ్యాపారంలోకి ప్రభుత్వాన్ని దించి ఆ మద్యంలో కూడా నాసిరక మద్యం సరఫరా చేసి ఈరోజు కొన్ని లక్షల మంది జీవితాలని రోడ్డును పడేశారు, వేల మంది చనిపోయారు. ఆ సందర్భంగా చాలా మంది దానికి బానిసైపోయి మన యూత్ కూడా పూర్తిగా ఒక చెడు మార్గంలో పయనించే పరిస్థితి ఆ రోజు గతంలో జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా మద్యం పాలసీని రివైవ్ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉండటమే కాదు, దీన్ని ఒక పద్ధతిగా నడపాలి, దాన్ని ఆ విధంగా చూడకూడదనే ఒక దృక్పథంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని సరిచేయడంతో పాటు ప్రజల యొక్క ఆకాంక్షలు, అవసరాలని తీర్చేదానికి కూడా కంకణబద్ధమై ఉందనేది ఈ యొక్క బడ్జెట్ని చూస్తే మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క ఇప్పటికిప్పుడు అవసరాలు, ఇప్పుడుకుండే పరిస్థితులతో పాటుగా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని దానికి పునాది కూడా ఈ బడ్జెట్లో వేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇటీవల వీటన్నిటికీ ఏదైనా సరే వీటన్నిటికీ మనం ఒక ముందుకు తీసుకెళ్ళాలి. ఒక మంచి వాతావరణాన్ని రాష్ట్రంలో పెట్టాలంటే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ఒక మంచి నాయకుడి డైరెక్షన్లో ముందుకెళ్ళినప్పుడే సాధ్యపడుతుంది. అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ అనేది ఒక బ్రాండ్ సార్. అందువల్లనే ఈరోజు 65,000 కోట్ల రూపాయల రిలయన్స్ నుంచి పెట్టుబడులు వచ్చినాయి. టాటా గ్రూప్ కూడా కొన్ని లక్ష కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. ఇటీవల పోయిన వారం జరిగిన సంఘటన ఈ సందర్భంగా నేను సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్. నేను న్యూజిలాండ్లోని తెలుగువారు ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్న క్రిస్టోఫర్ లక్సన్ గారిని కలవటం జరిగింది. నేను మా బాపట్ల ఎమ్మెల్యే వర్మ గారు వెళ్ళినప్పుడు వారికి చంద్రబాబు నాయుడు గారి తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేసి
వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే అక్కడ ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు. ఆ ప్రధానమంత్రి గారు అంతకుముందు హిందుస్థాన్ లివర్ కంపెనీలో పనిచేసేటప్పుడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ డెలిగేషన్లో వీరితో కలవటం, 1 గంట పైగా ఆయన ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాటి గురించి మాట్లాడిన విషయాలు ఆయన గుర్తు చేసుకుంటూ ఒక అద్భుతమైన డైనమిక్ లీడర్ మీకు ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మేము వారికి మరలా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనంతపూర్లో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ నుంచి చాలా కార్లు ఇటీవల కాలం నుంచి న్యూజిలాండ్కి ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. ఇక్కడ జరిగే కియా కార్లన్నీ కూడా మా నాయకుడు ప్రోద్బలంతో ఏర్పాటు చేయబడిన ఆ కియా మోటార్స్ మా స్టేట్ నుంచే వస్తా ఉంది అని చెప్పి వారికి గుర్తు చేయడం జరిగింది. దీని మీదట వారు కూడా ఖచ్చితంగా దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఇండియాకి రాలేదు న్యూజిలాండ్ ప్రధానమంత్రి. ఈసారి ఖచ్చితంగా మేము మార్చి ఏప్రిల్లో వస్తున్నాం. వచ్చినప్పుడు మన రాష్ట్రానికి కూడా వారు విజిట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక నాయకుడి మీద నమ్మకం, వారి యొక్క చేసే పని మీద వారి ఆలోచనలను సునిశ్చితంగా పరిశీలించినప్పుడు ఒక నమ్మకం, భరోసా ఏర్పడుతుంది. అది ఈరోజు ఈ రాష్ట్రానికి, ప్రపంచానికి ఈ రాష్ట్రం వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణం ఈరోజు క్రియేట్ అయింది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షల్ని, ఆశల్ని ముందుకు తీసుకెళ్తా అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.